పచ్చని పొలాల మధ్యలో ఎంత హాయిగా అనిపిస్తుంది. కానీ మన చెట్టుకు వచ్చినటువంటి అంజీర్లు ఎంత బాగున్నాయి కదా. ఇదిగోండి టమాటా చట్నీ కోసం టమాటాలు ఉడకబెట్టేసుకున్నాను. నల్లేరు పచ్చడి కోసం నల్లేరు కట్ చేసుకుంటున్నాను. పొయ్యి మీద దోశ అయితే ఉంది. ఆయన దోశ అఖిల్ తింటామన్నాడు. నాకు ఇలా ఇవన్నీ చేస్తూ ఉంటే అసలు అలసట అనిపించదు తెలుసా. హాయిగా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక తోటలో అప్పటికప్పుడు ఇలా కాయలు కాస్తే మంచి తెంపుకొని తింటాం చూడండి. ఆ యొక్క తృప్తి ఇంకేది ఇవ్వలేదు. ఎవడి పిచ్చి వాడికి ఆనందం కదా. మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళకి అదే పిచ్చిగా ఉంటుంది. నల్లరైతే పెద్దగా ఉన్నాయి కట్ చేశాను, లేతగా ఉన్నాయి అయితే వదిలేసాను. ఇదిగోండి దీనికి లేత చిగుళ్ళు చాలా వచ్చాయన్నమాట, చూపిస్తాను. అందుకని లేత చిగురు ఉన్నాయి అనేసి నేను దీనైతే కట్ చేయలేదు. 1 2 3 4 లేత చిగురు ఉన్నాయి. వాటికి 4 బ్రాంచెస్ వస్తాయి. అందుకని ఆ మొక్కనైతే కట్ చేయలేదన్నమాట. ఇదిగోని దీనికి కూడా పెద్ద మొక్కలు ఉన్నాయి వదిలేసాను, చిన్నవి కట్ చేశాను. ఇదిగోని మనతో పాటు మన పక్కన చూడండి ఇలా స్వచ్ఛమైనటువంటి గాలిని పీలుస్తూ ఇలా మొక్కలను చూస్తూ ఉంటే ఆ ఫీల్ ఇంకా చెప్పలేము. ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళ మిద్దె తోటకి ఒకసారి వెళ్ళాలని, ఒకసారి అంకుల్ని అడగాలి ఏమనుకుంటారా అనిపిస్తుంది. ఇదిగోండి వీళ్ళ యొక్క అయ్యో నా దోశ ముచ్చట్ల పడి మర్చిపోయినా. లేరైతే కట్ చేసుకున్నాను, కాడలు కట్ చేసుకున్నాను, ఆకులు కట్ చేసుకున్నాను. తర్వాత ఇదిగోండి కడాయిలో ఆయిల్ వేసా. ఆయిల్ వేడితే ఉంది. ఇవి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాము. ఫస్ట్ ఇవి వేగిన తర్వాత ఆకులు వేసుకుందాము. ఆకులు తొందరగానే వేగిపోతాయి, అందుకని ఇప్పుడైతే మంచిగా వేగనిద్దాము. గవర్ని ఎందుకు నేను వెళ్ళిపోతాను.